లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పటి వరకు మలయాళ సినిమాల మార్కెట్ పరిమిత నెంబర్లతోనే కనిపించింది. కానీ L2E ఎంపురాన్ ఈ సినిమా పరిమితులను చెరిపేసేలా దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం తొలి షోకి ముందే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ ను దాటి కొత్త రికార్డు సృష్టించబోతుంది. ఇది మలయాళ సినిమాల హిస్టరీలో సరికొత్త అధ్యాయం. మాలీవుడ్ ఇంతవరకు సాధించిన బెస్ట్ ఓపెనింగ్, మరక్కార్, కుంజలిమాల్ వంటి సినిమాల ద్వారా వచ్చిన 20 కోట్ల గ్రాస్. కానీ ఈ ఎంపురాన్ రిలీజ్ కి ముందు టికెట్ ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే 50 కోట్లు దాటుతుంది. ఇది మలయాళ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పూర్తిగా మార్చేసే డెవలప్మెంట్. ప్రీ బుకింగ్స్ లో బుక్ మై షో 24 గంటల్లోనే 6.3 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం కూడా ఈ సినిమాపై ఆసక్తి స్పష్టంగా చెప్పేస్తుంది. బాలీవుడ్ లో చెన్నై ఎక్స్ప్రెస్, టాలీవుడ్ లో బాహుబలి, కాలీవుడ్ లో కబాలి, కన్నడలో KGF 2లు ఆయా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 50 కోట్లు అందుకున్న సినిమాలు. ఇక వాటి రేంజ్ లోనే ఎంపురాన్ స్కేల్ ఎంత మాస్గా ఉందో అర్థమవుతుంది. మలయాళ సినిమా హిస్టరీలో ఇదొక వినూత్న మలుపు. ఇందుకు గల కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ లాంటి లెజెండరీ హీరో, పృథ్వీరాజ్ లాంటి ప్రతిభావంతుడు దర్శకత్వం వహించడం, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విడుదల ప్రణాళిక, ఇవన్నీ కలిసే ఈ హైప్ని అయితే తెచ్చాయి. ఎంపురాన్ మునుపటి భాగం లూసిఫర్ కు ఉన్న క్రేజ్ తో పాటు ఈ సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయడం వర్కౌట్ అయ్యింది. ఇది కేవలం మలయాళ సినిమా కాకుండా తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతుండడం, అన్ని ప్రాంతాల్లో భారీ థియేటర్లలో విడుదల కావడం, ఈ ఫ్యాక్టర్లన్నీ కలిసి పాన్ ఇండియా మూవీలా ఈ సినిమాను రూపాన్నిచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేయడంతో అక్కడి మార్కెట్లోనూ కూడా భారీ వసూళ్లైతే వస్తున్నాయి.